హాయ్ మా వెల్కమ్ టు షోగడి ఛానల్. ఇప్పుడు మనం చూసిన సినిమా పేరు ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్. రాజాసాబ్ సినిమా మీకు ఎలా అనిపించింది అన్న? రాజాసాబ్ సినిమా అది వెరీ గుడ్. ప్రభాస్ గారు నానంలో మీరు మర్చిపోయారు. గుర్తొచ్చింది. ఎలా సినిమా బాగుంది. సినిమా మీకు బాగా నచ్చింది? బాగుంది. ప్రభాస్ గారు ఎలా నటించారు? ప్రభాస్ గారు చాలా గ్యాప్ తర్వాత కామెడీ చేశారు, ఎరగదీస్తారు అంతే. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ ప్రభాస్ గారు కనిపించారు. అండ్ కామెడీ టైం కూడా చాలా బాగుంది. సూపర్ సూపర్. అండ్ హర్రర్ ఎలా కనిపించింది మీకు సినిమాలో? హర్రరా? సినిమా హర్రర్ ఎక్కడ ఉంది? తెలిసి మావా నీకున్నంత. అదేంటిది సినిమా ఫస్ట్ నుంచి హర్రర్ అన్నారు కదా. హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు హీరోని చూస్తూ ఉండిపోయాను. సరిపోయింది అన్న. హర్రర్ సినిమాల్లో హీరోయిన్ చూస్తూ ఉండిపోయారా? ముగ్గురు హీరోయిన్స్ ని. మరి హర్రర్ లో హీరోయిన్ పెడితే హీరోయిన్ చూడపోతే ఇంకేం చూస్తాం? పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక్కడ ఇంకో హైలైట్ అయితే చెప్పమంటారా మీకు? హర్రర్ అని చెప్పారు, ఇది ఎక్కడ హర్రర్ కాదు, మొత్తం ఫ్యాంటసీ జానర్. అవునవును, ఫ్యాంటసీ జానర్ లోకి వెళ్ళిపోయారు. ఈ ఫ్యాంటసీ జానర్ లో ముగ్గురు హీరోయిన్స్ ఇంక్లూడ్ చేశారు. ముగ్గురు హీరోయిన్స్ ఎలా కనిపించారు మీకు యాక్టింగ్ అవన్నీ? ముగ్గురు హీరోయిన్స్ చాలా బాగున్నారు అబ్బా. మీరు ముగ్గురు హీరోయిన్స్ కోసం వెళ్ళినట్టున్నారు సినిమాకి. అదే కదా మరి. ప్రభాస్ గారు ప్రభాస్ గారు తర్వాత ముగ్గురు హీరోయిన్స్ మీకు బాగా నచ్చారు. అండ్ కథ ఎలా కనిపించింది మీకు? కథ లైన్ చాలా బాగుంది, కానీ తీసే విధానం కొంచెం ఎక్కడో తేడా కొట్టింది అనిపించింది. ఇంకా కొంచెం బాగా తీసుంటే బాగానైతే అనిపించింది. కథ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనుకొని ఎంచుకున్నారు స్టార్టింగ్ పాయింట్ ని. ఒక డిఫరెంట్ జానర్ తీద్దాం అనుకోండి, కానీ అది ఎగ్జిక్యూషనే మారుతి గారు ఎక్కడో తడబడ్డారు సినిమాలో. అది కొంచెం. అండ్ తమన్ గారు బీజిఎం సాంగ్స్ ఎలా కనిపించాయన్నా? సాంగ్స్ అయితే బాగా అనిపించాయి, బాగున్నాయి సాంగ్స్. లాస్ట్ సాంగ్ ఒకటే కొంచెం ఫస్ట్ టైం విన్నాను, కొంచెం సరిగ్గా. ఏది? నాచే నాచే సాంగ్. ఆ నాచే నాచే సాంగ్ రీమిక్స్ సాంగ్. అదా? అది రీమిక్స్ సాంగ్. ఓకే. ఆ రీమిక్స్ సాంగ్ కోసం అప్పటి వరకు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా మనకి. సడన్ గా మూడో హీరోయిన్ వచ్చేసి నాచే నాచే సాంగ్ ఎక్కడ ఎట్టియాలి అని ముగ్గురు హీరోయిన్స్ పెట్టి ఒక సాంగ్ వేస్తారు. యాక్చువల్ సాంగ్ అర్థం కాకపోయినా ముగ్గురు హీరోయిన్స్ ఉండడం వల్ల కొంచెం బాగుంది అనిపించింది. వెరీ గుడ్. మీకు మాత్రం ముగ్గురు హీరోయిన్స్ పెచ్చ నచ్చారు. మరి ఆడియన్స్ కోసమే కదా పెట్టింది. సరిపోయింది అన్న. మీకు ఇంకోటి నాకు ఒక డౌట్. మారుతి గారు ఒక డైలాగ్ వేశారు ఇంటర్వ్యూలో. ఏటని? సినిమా ఒకవేళ మీకు నచ్చకపోతే మా ఇంటి అడ్రస్ అని చెప్పారు, రమ్మన్నారు. దానికి మీరు ఏంటంటారు? వెళ్తారా ఇంటికి? రమ్మంటే మాత్రం వెళ్తాం ఏంటి? ఇక్కడే 1000 రూపాయలు అయిపోయి మళ్ళీ ఛార్జ్ డబ్బులు ఎవరు ఇస్తారు? వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. అంటే ఛార్జ్ డబ్బులు ఉంటే వెళ్తారు. ఏం వెళ్తా మళ్ళీ టైం వేస్ట్. అవునా, సర్లేండి, అది వదిలేయండి. ప్రభాస్ గారు మారుతి గారు ఇంకో ఇంటర్వ్యూలో కూడా వాడు చెప్పారు ఏటని, మనకి ట్రైలర్ లోని చాలా శాతం కింద షాట్స్ నుంచి పై షాట్ రివర్స్ షాట్ పెట్టారు. రాజాసాబ్ గా ప్రభాస్ గారు ఒక రాజ్ గెటప్ లో. ఆ షాట్ ఏవి సినిమాలో లేవు. చాలా రిగ్రెట్ అనిపించింది. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను సినిమాకి, ఆ షాట్ ఒక్క షాట్ కూడా లేకపోవడం సినిమాకి పెద్ద డిసప్పాయింట్ అయ్యాను నేను. అవి ఎక్కడికి పోలేదు, ఉన్నాయి, పండుగ రిలీజ్ చేస్తారంట. అదేంటిది మరి? అదే కదా, ఇప్పుడు 1000 రూపాయలు తగిలిచ్చాం, మళ్ళీ తర్వాత 300 పెట్టాలి, తర్వాత ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ మన మారుతి దగ్గరికి వెళ్ళాలి. అంటే వీళ్ళు 1000 రూపాయలు మళ్ళీ తర్వాత మళ్ళీ 300 మళ్ళీ మారుతి గారి దగ్గర. నెక్స్ట్ మీకు ఆ జోకర్ గెటప్ ఎలా కనిపించింది? జోకర్ గెటప్ అన్నది ఏంటంటే సెకండ్ దానికి లీడ్ ఇచ్చినట్టు అనిపించింది. అదే సెకండ్ పార్ట్ కోసం జోకర్ గెటప్ ని పెట్టారు. అది మీకు ఎలా అనిపించింది? ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అవి కానీ? అది అంత అవసరం లేదేమో అన్నట్టు అనిపించింది నాకు. ఓకే. మీకు ఓవరాల్ గా సినిమా ఎలా కనిపించింది? అసలు ఓవరాల్ గా పర్లేదు. ప్రభాస్ గారి కోసం అయితే చూడొచ్చు, ఇంకా హీరోయిన్స్ కోసం చూడొచ్చు. కొంచెం కామెడీ పరంగా బాగుంది. ఓవరాల్ గా నాకైతే ప్రభాస్ గారు యాక్టింగ్ కోసం సినిమా చూడొచ్చు. కథని ఏ పాయింట్ అయితే తీసుకున్నారో ఆ పాయింట్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేపారు. అండ్ సినిమా ఫస్ట్ నుంచే చెప్తుందే నానమ్మ మనవడి యొక్క ఒక ఇంపాక్ట్ అని. ఆ ఇంపాక్ట్ మీకు ఏమైనా కలిగిందా? లేదండి, ఎమోషనల్ గా కొంచెం వీక్ గానే ఉంది. ఎమోషనల్ సీన్స్ కొంచెం కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ సరిగ్గా చూపించబడడం వల్ల ఏంటంటే తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ చూపించినా సరే అది కనెక్ట్ అవ్వలేదు. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా మీరు సజెస్ట్ చేస్తారా రాజసాబ్ సినిమా వెళ్ళడానికి? వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే పర్లేదు, ఒక ప్రభాస్ గారి కోసం వెళ్ళొచ్చు, కామెడీ పరంగా చూడడానికి వెళ్ళొచ్చు. నా సజెషన్ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం సినిమా ఫుల్ మీల్స్. ప్రభాస్ గారి కోసం సినిమా చూడొచ్చు. వారు స్టోరీ గురించి కొంచెం ఎక్స్పెక్టేషన్స్, మనం ట్రైలర్స్ అవన్నీ చూసాం, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ అవ్వడం, కామన్ ఆడియన్స్ కి అది కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్ రివ్యూ అయితే. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్.